Please do subscribe to Prajabheri News Channel. మీడియా మిత్రులకి నమస్కారం. జై భీమ్ జై పూలే. బీసీఎస్ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో నేను నిజామాబాద్ జిల్లాలో రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం ఈ జిల్లాలో ఉన్నటువంటి బీసీఎస్ఎస్టీ పిల్లలందరికీ ప్రభుత్వ ప్రాథమిక మరియు హై స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలందరికీ కూడా గ్రామస్థాయి నుంచి పట్టణస్థాయి వరకు అన్ని ప్రభుత్వ వాళ్ళకి బస్ సౌకర్యం కల్పించాలని చెప్పి తెలంగాణ బీసీఎస్ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో ఓ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఎందుకు పిల్లల్ని ప్రభుత్వ బళ్ళలో చదివే పిల్లలందరికీ బస్సులు ఏర్పాటు చేయాలంటే నేడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ స్కూల్ ఏ విధంగా అయితే పిల్లల్ని ఇంటికి తీసుకుపోతున్నారో అదేవిధంగా ప్రభుత్వ స్కూల్లో చదివే పిల్లలందరికీ కూడా బస్ సౌకర్యం కల్పించాలని చెప్పి, అదేవిధంగా బస్ సౌకర్యంతో పాటు పిల్లలకి మంచి నాణ్యమైనటువంటి విద్య ఆహారం అందిస్తే వారి యొక్క శక్తి పెరిగి వారి యొక్క నాలెడ్జ్ పెరిగి మంచి రిజల్ట్ కూడా వస్తుందని చెప్పేసి ఇదంతా కూడా ప్రభుత్వానికి ఒక మంచిగా గుర్తింపు కూడా ఉంటుందని చెప్పేసి తెలంగాణ బీసీఎస్ఎస్టీ జేఏసీ తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. దాదాపు వారం రోజుల క్రితమే కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దానిపైన ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల ఈరోజు నిజామాబాద్ జేఏసీ ద్వారా ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని చెప్పి మీడియా వారికి తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీసీఎస్ఎస్టీ జేఏసీ రాష్ట్ర నాయకులకి, జిల్లా నాయకులకి, వివిధ మండల నాయకులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 90% మంది బీసీఎస్ఎస్టీ ప్రజలందరికీ పేరు పేరున్న నమస్తే, జై భీమ్ తెలియజేస్తూ, ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీఎస్ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 14 నుంచి 1,00,000 కిలోమీటర్ల రథయాత్ర కార్యక్రమాన్ని డాక్టర్ విశారద మహారాజ్ గారి రథయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మరి అనేక జిల్లాలలో ఉన్నటువంటి పేద ప్రజలు ఎవరైతే ప్రభుత్వ బడులలో చదువుకునేటటువంటి పిల్లలు అనేక మంది కాలినడకన నడుస్తూ ఎన్నో కిలోమీటర్ల పొడవున స్కూల్కు నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళు చదువుకోవడం జరుగుతూ ఉన్నది ఈరోజు పేద ప్రజలు. అటువంటి పేద విద్యార్థులకు మరి బస్సు సౌకర్యం ఫ్రీగా కల్పించి వారికి నాణ్యమైనటువంటి విద్యను అందించేటటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది. ఎందుకనంటే ఈరోజు మరి ప్రైవేటు మరియు కార్పొరేట్ స్కూళ్ళు ఏ విధంగానైతే ఇంటికి వచ్చి ఆ విద్యార్థిని తీసుకుపోయి మరి ఆ స్కూల్లో చదివించి సాయంత్రం మళ్ళీ తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలేసేటటువంటి ఒక సౌకర్యాన్ని కల్పిస్తూ ఉన్నదో అదేవిధంగా పేద ప్రజలు పేద పిల్లలు ఎవరైతే ప్రభుత్వ బడులలో చదువుతూ ఉన్నారో వీరందరికీ ప్రభుత్వం వెంటనే ఆడవాళ్లకు కాదు ఫ్రీగా బస్ సౌకర్యం కల్పించాల్సింది. మరి ఈ యొక్క పేద ప్రజలైనటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రభుత్వ బడులలో చదివేటటువంటి పిల్లలకు బస్సు సౌకర్యం ఉచితంగా అందించి వీళ్ళకు నాణ్యమైనటువంటి విద్య మరియు ఆహారం అందించేటటువంటి ఒక ప్రణాళికను సిద్ధం చేయాలి, అందించాలని చెప్పేసి గౌరవ శ్రీ డాక్టర్ విశారద మహారాజ్ గారు అనేక రోజులుగా ఈ రథయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ చూసినటువంటి వారి యొక్క క్షేత్రంలో చూసినటువంటి ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తూ మరి అనేక సార్లు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి దానిపైన ఎటువంటి స్పందన లేకపోవడం వల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రాలలో మరి ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కూడా మేము బీసీఎస్ఎస్టీలు అంతా కలిసి ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ కూడా ఈరోజు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి దీనిపైన ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ యొక్క ఫ్రీ ఉచిత బస్సును పేద పిల్లలకు అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్తే. మీడియా మిత్రులందరికీ
నమస్కారం. బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలో మరి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహారాజు గారి ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఎందుకు అనంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేద పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పిల్లలందరికీ ప్రభుత్వం ఉచితంగా బస్ సౌకర్యాలు కల్పించాలనే ఒక డిమాండ్ తోటి మరి ఇంతకుముందే జిల్లా కలెక్టర్కు అదేవిధంగా మండల ఎంఆర్ఓలందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి ప్రభుత్వం నుండి కానీ పాలకవర్గం నుండి ఎలాంటి స్పందన రాని కారణంగా ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మరి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పేసి మరి డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 26,000 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అందులో దాదాపు 22 లక్షల మంది పిల్లలు వారందరూ ప్రభుత్వ స్కూళ్లలో చదువుకుంటున్నారు. అందులో 90% మంది ప్రజలు స్కూలుకు దూరంగా ఉన్న అదేవిధంగా ఇతర గ్రామాల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మరి అంత దూరం నుంచి స్కూలుకి రావాలంటే ఇబ్బందిగా ఉంది కాబట్టి మరి ఆ పిల్లలందరికీ ఉచితంగా ప్రభుత్వమే బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఒక డిమాండ్ తోటి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రొద్దున టిఫిన్ తో పాటు మధ్యాహ్న భోజనము అదేవిధంగా సాయంత్రం స్నాక్స్ పెట్టి ఒక సెమీ రెసిడెన్షియల్ లాగా మరి గ్రామాల్లో ఉన్న స్కూళ్లను డెవలప్ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందులో ముఖ్యంగా చిన్నపిల్లలు మరి ఇతర గ్రామాల నుంచి ప్రభుత్వ స్కూల్లోకి రావాలంటే ఇబ్బందిగా ఉండి మరి రాలేని పరిస్థితుల్లో వాళ్ళకి స్తోమత లేకుండా ప్రైవేట్ స్కూల్లో పోయి చదువుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం బస్ సౌకర్యం కల్పించడం వల్ల మరి పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూల్కి వచ్చి చదువుకునే అవకాశం ఉంటుంది. వచ్చే పిల్లలకు మంచి బస్ సౌకర్యం ఉంటుంది. కాబట్టి మరి ప్రభుత్వం వెంటనే స్పందించి తక్షణమే మహిళలకు ఈరోజు ఉచితంగా బస్సు సౌకర్యాలు కల్పిస్తున్నారు. మీ రాజ్యం కోసము మీ సొంత లాభం కోసం చేస్తున్న పని కాదు. మరి ఏ దేశమైనా రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ముందు కావాల్సింది విద్య కావాలి. కాబట్టి అలాంటి విద్యకు దూరం చేసే కుట్రలలో భాగమే మరి ఈ రోజు స్కూళ్ళు ఒక్కొక్క గ్రామంలో మూతపడ్డాయి. మరి ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి చదువుకోవడానికి పోవాలంటే మరి పిల్లలకి ఎలాంటి సౌకర్యం లేదు. కాబట్టి ప్రభుత్వమే ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మరి విశారదన్ సార్ గారు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో 1,00,000 కిలోమీటర్ల రథయాత్రలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూళ్లను తనిఖీ చేయడం జరుగుతుంది. అందులో మొదటగా ఫస్ట్ ఎంచుకున్న కార్యక్రమం ఏంది అని అంటే బస్ సౌకర్యం కల్పించాలి పిల్లలకు. దానివల్ల వాళ్ళకు సమయం వృధా కాకుండా పోతుంది, మరి ఆలోచన శక్తి పెరుగుతుంది. ఆ విధంగా బస్ సౌకర్యం కల్పిస్తే మరి పేద పిల్లలు 90% బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల పిల్లలే ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకుంటారు. కాబట్టి మరి ఆ పిల్లలందరికీ ఉచితంగా ప్రభుత్వం ఉచిత బస్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించడం జరిగింది. మరి దీనిపై తక్షణమే స్పందించి ప్రభుత్వం మరి బస్సులు ఉచితంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా మరి పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పి తెలియజేస్తూ అందరికీ జై భీమ్, జై భారత రాజ్యాంగం. వర్ధిల్లాలి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ, వర్ధిల్లాలి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ, జిందాబాద్ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ, వర్ధిల్లాలి విశారదన్ మహారాజ్ గారి